ఇక్కడ స్టూడియోలో ఉన్న గెస్ట్ ఈ యంగ్ హీరో ఒక చాలా అంటే అందరూ అయ్యి బాబు ఇదేంట్రా సినిమా అనుకునే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. అదే డర్టీ హరి. చాలామంది విపరీతమైన క్రిటిసిజం చేశారు, చాలామంది బాగుందన్నారు. అండ్ ఆ సినిమాకి మంచి అప్పీలు, డైరెక్టర్గా ఎంఎస్ రాజు గారికి మంచి పేరు వచ్చింది, చాలా బాగా సెన్సిబుల్గా హ్యాండిల్ చేశారని. అలాగే ఇప్పుడు ఆగధ అనే ఒక సెన్సేషనల్ ఫిల్మ్ రేపు 14వ తారీఖున రిలీజ్ కాబోతున్న సినిమాలో కూడా తను హీరోగా చేశాడు. అండ్ తన కెరీరు, దానిలో ఉండే ఇబ్బందులు, ట్రబుల్స్ అన్నీ అడిగి మీ తరఫున తెలుసుకుంటాను. మీ అందరి తరఫున ఆ యంగ్ హీరో మరెవరో కాదు, శ్రవణ్ రెడ్డిని చాలా హార్టనింగ్ వెల్కమ్ పలుకుతున్నా. వెల్కమ్ సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ. ఇట్స్ నైస్ టు సిట్ అక్రాస్ యూ సార్. అండ్ ఇంత జర్నీ తర్వాత మీతో మాట్లాడితే ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ నైస్ అండ్ టు ఇంటరాక్ట్ విత్ యువర్ ఆడియన్స్, విత్ యువర్ లాయల్ ఆడియన్స్. అండ్ అంటే మీ కెరీర్లో ప్రతి హీరో కానీ హీరోయిన్ కానీ ఒక్కొక్కసారి కెరీర్ బిగినింగ్ చేయడం కోసం ఒక్కొక్కసారి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ రావచ్చు, అంటే డెస్పరేట్గా కూడా కెరీర్ బిగిన్ చేయడానికి ఒప్పుకోవచ్చు. అండ్ మొత్తానికి ఏదో రకంగా కెరీర్ స్టార్ట్ అయిపోవాలి, ఆ యాంగ్జైటీలో ఉంటారు. అవును, ఆఫ్ కోర్స్ హీరోలు హీరోయిన్స్ కూడా. అవును సార్. అలాంటి ప్రారంభం అనేది కెరీర్ ఐ థింక్ తెలుగుకి సంబంధించి 3-4 ఏళ్ళ నుంచి, ఎస్పెషల్లీ మీకు డర్టీ హరి నుంచి తెలుసు, మిగతా వాళ్ళందరూ కూడా డర్టీ హరి నుంచి తెలుసు. మేబీ దీని ఆన్సర్ ఇవ్వడానికి ఐ షుడ్ డూ లిటిల్ అవుట్ ఆఫ్ అవర్ స్టేట్ బార్డర్. నో ప్రాబ్లం. బికాస్ మై జర్నీ స్టార్టెడ్ మచ్ బిఫోర్. మేజర్ జర్నీ ఇప్పటి వరకు బాంబేలో అయింది సార్. హిందీ ఇండస్ట్రీలో, హిందీ టెలివిజన్ ఇస్ మై ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్. దాని తర్వాత ఐ వాజ్ పార్ట్ ఆఫ్ FTII. ఐ వాజ్ ఆల్సో లైక్ ట్రైన్డ్ యాక్టింగ్ స్టూడెంట్. అండ్ దెన్ వెబ్ అనేది ఒక బూమ్ వచ్చింది ఇండస్ట్రీలో. దెన్ వెబ్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఆ వెబ్ తర్వాత ఆ వెబ్ని చూసి, ఆ వెబ్ షోస్ని చూసి వచ్చిన ఆపర్చునిటీ డర్టీ హరి. చాలా బ్రీఫ్గా చెప్పేసాను ఇదంతా, బట్ దానిలో కూడా బోల్డ్ స్ట్రగుల్ దాంట్లో ఉంటుంది, నాట్ ఎట్ ఆల్. సో నేను జెన్యున్గా చెప్పాలంటే దానికి ఒక థాట్ లేకుండే, అదొక జస్ట్ ఆ ఏజ్లో ఉన్న అండర్స్టాండింగ్, నాకున్న లిమిటెడ్ అండర్స్టాండింగ్లో ఆ టైంలో నా గాలి అటు దిక్కు మలిగింది, బాంబే దిక్కు. జనరల్గా ఆ టైంలో ఇక్కడ నుంచి అటువైపు తక్కువ వెళ్తారు. సో ఐ హ్యావ్ బీన్, ఇట్ ఫీల్స్ ఆడ్ టు సే, బట్ ఐ హ్యావ్ బీన్ above average, at least successful in terms of my Hindi career in television to start off. And television Hindi meeku telusu, the amount of viewership or the reach, and I've always done mainstream GEC channels, prime time shows, and of course as a lead. But this was all something I didn't go to Bombay for. నేను టీవీలో పనిచేద్దామని ఎప్పుడూ నాకు ఆలోచన లేకుండా. మరి ఎలాగెందుకు చేసావు? అంటే డెస్పరేట్ కాదు సార్. ఇది రియాలిటీని అండర్స్టాండ్ చేసుకొని నేను వెళ్ళినప్పుడు నాకు గడ్డం రాకపోయేది, నాకు షేవింగ్ బ్లేడ్ కొనుక్కునే అవసరం లేకుండే. That young I was a professional cricketer before. Okay. When I was in Hyderabad, I was an HPS student. I would not say that I was like some big Hyderabad public school. School. So I was and Sadbinjing also was the student of నేను రామంతపూర్. ఓకే. ఇక్కడ హైదరాబాద్. I started off in Begumpet when I was very young. కానీ మా ప్రాపర్ అట్ సైడ్. సో డాడ్ థాట్ ఇంత ముందర పెట్టుకుని అక్కడ ఎందుకు వేయడం రాని మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. సో బట్ ఐ షుడ్ ఓన్లీ కాల్ మై సెల్ఫ్ ఎస్ రామంతపూర్ స్టూడెంట్, HPS రామంతపూర్. ఓకే. సో అక్కడ ఏంది, బట్ ఇట్స్ అన్ ఇంటర్ కనెక్టెడ్ స్కూల్, ఇట్స్ సేమ్ ఏమంటారు అంబ్రెల్లా. సో ఇట్స్ సేమ్ థింగ్. సో క్రికెట్, everything is all the same, the kind of curriculum they follow or whatever they plan for the students. So cutting it short, that was actually my problem. I was never, నేను ఎప్పుడు సినిమాలు చూడలేదు, నేను సినిమాలు చూసేవాడిని కాదు, పాటలు చూసేవాడిని కాదు. ఉంటుంది కదా ఇంట్లో, నేను చూసేది ఒకటే. మై టీవీ, మై రిమెంబరెన్స్, నాకు యంగర్ డేస్ వాజ్ ఓన్లీ వన్ షో ఐ యూస్ టు వాచ్, దట్ ఈస్ కాల్డ్, చిన్నప్పుడు మోగ్లీ అని వచ్చేది. జంగల్ జంగల్ చలా హై, అది ఒక్కటే. ఆల్ అబౌట్ జంగల్ కదా. అదే ఆ పాట చెప్తున్నాను మీకు. సో దట్స్ ఓన్లీ మెమరీ ఐ హావ్. పాట జంగల్ జంగల్ పతా చలా హై, చడ్డీ పెహన్ కే క్యూ చలా హై, సంథింగ్ లైక్ దట్. ఓకే. హిందీ పాట అది. సో మనకు తెలుగులో వస్తుండే, హిందీలో వస్తుండే. సండే రోజు అది తెలుగులో డబ్బు వస్తుండే. నథింగ్, ఐ సంగ్ హిందీ సాంగ్ అనుకుంటా.
సో దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ ఆల్వేస్, నాకు అది చూద్దామని ఒక తాపత్రయం తప్ప ఇంకా నేను ఎప్పుడు టీవీ ముట్టేవాడిని కాదు, చూసేవాడిని కాదు, సినిమాలకి వెళ్ళేవాడిని కాదు నేను. అండ్ క్రికెట్ ఆడుకునేవాడిని. ఐ రిమెంబర్ ఐ వాజ్ ఆల్సో యూస్ టు పెయింట్. నాకు అది ఒక్కటి గుర్తుంది. బికాజ్ ఐ రిమెంబర్ ద ఫస్ట్ పెయింటింగ్ ఐ డిడ్ వాజ్ వీరప్పన్. బికాస్ ఆ టైంలో వీరప్పన్ అనేది ఒక 90s గురించి మాట్లాడుతుంటే, నేను మిడ్-90s స్కూల్లో పెయింటింగ్ చేయడం, దీస్ వర్ మై ఓన్లీ 2 అవిగేషన్స్. స్టడింగ్ ఆఫ్ కోర్స్ నువ్వు పెయింట్ ఏంటి, ఇండియా టుడే మ్యాగజైన్ కవర్ పేజీలు వచ్చినాయి, సండే మ్యాగజైన్ కి టైమ్స్ సంథింగ్ లో వచ్చే, అది చూసి అలాంటి మ్యాగజైన్ చూసి నేను, సో ఐ జస్ట్ సేయింగ్ వన్ ఆఫ్ దోస్. సో దట్స్ ఆల్. ఇట్ వాజ్ అ షార్ట్ లివ్డ్ యాక్టివిటీ ఆఫ్ మై లైఫ్, అండ్ దట్ ఆర్ట్ నెవర్ డిసపియర్డ్ అవుట్ ఆఫ్ మై లైఫ్. ఇట్ వాజ్ జస్ట్ ఇంట్లో వాళ్ళు సమ్మర్ లో మాకు చేయడానికి ఏమి ఉండేది సార్ ఆ టైంలో. అండ్ దెన్ 90s లో అంత కాదు కదా, బేసిక్ టీవీ ఛానల్స్, బేసిక్ స్టఫ్, సినిమాలకు వెళ్తాం అంతే, క్రికెట్ ఆడుకుంటాం. దట్ వాజ్ మై థింగ్. ఐ నెవర్ థాట్ ఆఫ్ ఫిల్మ్స్. సో ఐ యూస్ టు ప్లే క్రికెట్ వెరీ ప్రొఫెషనలీ. కొన్ని రీజన్స్ వల్ల అది ఐ యూస్ టు ప్లే ఫర్ under-16, under-19 రంజీస్ ప్రాబుల్స్ గురించి ఐ వాజ్ కైండ్ ఆఫ్ స్టాప్డ్ ఫర్ సర్టన్ రీజన్స్ బై డాడ్. Like I have a special brother who's a special child, for example, or my elder brother. Okay. So ఇప్పుడు నాకు అర్థమైంది ఆ ఎమోషన్ అనేది. సో he felt, and I was a boy who was born with a open heart surgery. I had a open heart surgery. హోల్ ఇన్ హార్ట్ అంటారు కదా, చిన్నప్పుడు. సో స్పోర్ట్స్ అనేది దానికి విరుద్ధం కంప్లీట్ గా. బట్ ఐ వాజ్ యాక్చువల్లీ టోటలీ ఫైన్. సో చేపించారు, ఐ వాజ్ ఫైన్. గుడ్. సో బట్ వాళ్ళ సైకలాజికల్లీ ఎట్ దాట్ ఏజ్ వాళ్ళకి ఉంటుంది కదా, పెద్దవాడు అలా ఉన్నప్పుడు చిన్నవాడు ఆడొద్దు, లేకుంటే రిస్క్, జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ లోపల. దెన్ దట్ వాజ్ ద మెయిన్ ఎమోషనల్ మోటివేషన్ ఫర్ దెమ్ టు బి స్ట్రిక్ట్ ఆన్ దట్. Now that time I was angry maybe. But I understand that emotion, that what they must have felt. So then it somewhere was stopped little forcefully. But Dad wanted me to do IIT this keleva nenu cricket adukunevanni. That's different. I was just okay in studies. Then serious ga chavute I don't know if I would have been good. Naaku okathe clarity unde, chadu manadi kaadu ani. I was very clear on that. I used to be interested in many things. You're a good boy. I was never like a spoiled brat, but I was very clear that I never wanted to do something ఇంజనీరింగ్ చేయాలి అవి, నాకు ఎలాంటి కోరికలు లేకుండా, అది నా మైండ్లో చాలా క్లియర్ ఉంది నాకు. ఆ టైంలో నాకు 90s ఎర్లీ 2000s వరకు దట్ ఈస్ ద వే, డాక్టర్ చదువుతావు, ఇంజనీరింగ్ చదువుతావు, అంతే కదా. సో దట్ వాస్ ద పాత్. అండ్ ఫైనలీ వాట్ ఎవర్ కటింగ్ ఇట్ 1-2 steps ahead, cricket. Then for obvious emotional reasons I was not, Ranji Probals time lo I was forced not to go to the Probals, and then I became this little temporarily stubborn child or angry child, adamant. And then but I don't know how, but you need to think about your career. ఏదో చేయాలి కదా, చదువు మీద మనకి ఇంట్రెస్ట్ అంతే ఉండే. పాస్ అవుతున్నామా, యావరేజ్ వస్తున్నాయి, 65-70 వస్తున్నాయి, 72% వస్తున్నాయి, అప్పుడు 55 కూడా వస్తాయి, అప్పుడు సడన్గా 75-80 కూడా వస్తుండే. సో దే వాజ్ ఆల్వేస్ ఫ్లక్చుయేషన్ డిపెండింగ్ ఆన్ థింగ్స్. ఐ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్. అలా చదువాలని కూడా చదివేవాడిని, ఇంట్రెస్ట్ ఉండకపోయింది. నాకు ఒకసారి ఎగ్జామ్కి వెళ్తే నా మీద నాకే డౌట్. బట్ you're not an IIT student. I was not. It needs discipline. Yes, discipline. And it needs that want. నాలో కూడా వాంట్ లేకుండే దాని గురించి. సో దెన్ దట్ స్టాప్. దెన్ స్లోలీ, ఇమ్మీడియట్లీ యాక్చువల్లీ, బికాజ్ ఐ అండర్స్టూడ్, ఓకే నా వాట్ డూ ఐ డూ, ఇంకా ఈ ఏజ్ ఇంతవరకు అయితే చదవాల్సిందే కొంచెం అన్నా. దెన్ దట్స్ వెన్ ఐ థాట్ మేబీ ఈజ్ దిస్ మై థింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు డూ, ఆర్ట్స్ ఆర్ సంథింగ్ టు డూ విత్ ఇట్. దెన్ అలా ఒక కైలాష్ ఖేర్ది ఒక మ్యూజిక్ ఆల్బమ్ వచ్చింది. కైలాష్ ఖేరే అప్పటికి ఇంకా లాంచ్ కాలేదు, ప్రపంచానికి తెలియదు కైలాష్ ఖేర్ అనేది. యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఆ టైంలో ఎంటీవీ మ్యూజిక్ ఆల్బమ్స్ చాలా ఫేమస్ ఉన్నాయి. సో దాని ఆడిషన్స్ ఇక్కడ అవుతున్నప్పుడు హైదరాబాద్లో, నేను అప్పటికే నాకు ఇంకా ఆలోచన పడిన, ఐ వాజ్ జస్ట్ డూయింగ్, కాలేజ్కి వెళ్తూ ఈవెంట్ మేనేజ్మెంట్, అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం, ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తూ ఐ వాస్ ఫిగరింగ్ అవుట్ హౌ టు గెట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. ఐ డోంట్ నో హౌ టు డూ ఇట్. అసలు ఇండస్ట్రీ మీద కోరిక ఎందుకు పుట్టింది? ఐ రియలీ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్. ఐ విష్ ఐ న్యూ దిస్, సంథింగ్ యూ నీడ్ టు డూ ఇన్ యువర్ కెరీర్ అనేది ఒకటే తెలుసు నాకు. అవును, 100 ఉన్నాయి కదా. అకాడమిక్స్లో మనకు లేదు అంటే, అది వాట్ ఎల్స్ కెన్ యూ డూ? ఇఫ్ someone wanted to play a dynamic, be part of a dynamic industry like sports, maybe close to my adrenal and my mindset was asking for this, because I could not do this. అంటే కంపారిజన్ జనరల్గా ఇవన్నీ హై అంబిషియస్ కరియర్స్ కదా ఇవన్నీ, ఒక రకంగా పాసిబిలిటీ లెస్. మేబీ దట్ వాజ్ మై సబ్ కాన్షియస్. ఈ రోజు దాన్ని అనలైజ్ చేయగలుగుతానేమో. మేబీ ఇట్ వాజ్ మై సబ్ కాన్షియస్ థింగ్. ఐ నీడ్ టు డూ సంథింగ్ బిగ్ ఓన్లీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. స్పోర్ట్స్ సంథింగ్ వాజ్ వెరీ అంబిషియస్, హీరోయిక్. నువ్వు ఫర్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్,
మంచి క్యాష్ పార్టీ మీరు. లేదా మీరు అలా అనుకుంటున్నారు, ఎందుకు అనిపించిందో ఎందుకు మీకు నాకు తెలియదు. మీకు లేదు లేదు టిపిక్ వి వర్ నాట్ హ్యాండ్ టు మౌత్ ఎవర్, బట్ దేవర్ ఫేజెస్ ఆల్సో డెఫినెట్లీ లైక్ ఎవ్రీ వన్ హ్యాస్, బట్ నెవర్ క్యాష్ రిచ్ టు నెవర్. ఐ డోంట్ సే, ఐ విల్ నాట్ సే ఈవెన్ నౌ. ఎందుకు ఆ మాట అన్నానంటే మీకున్న బ్యాక్గ్రౌండ్కి యూ కుడ్ హ్యావ్ స్టార్టెడ్ హోటల్స్, లేకపోతే పెద్ద పెద్ద ఇంకేదో వ్యాపారాలు. డెఫినెట్గా రియల్ ఎస్టేట్ వెళ్తారు, టిపికల్గా వెళ్ళొచ్చు, లేదన్నా సమ్ లేకపోతే టెక్స్టైల్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతారు, లేకపోతే దాట్ నీడ్స్ హై ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్. అంత లేకుండా అంటే రకరకాలు ఉన్నాయి. యూ కెన్ క్లబ్ అప్ పీపుల్. అవునవును చేస్తాం మెల్లమెల్ల ఉండే ఎవరో నలుగురిని కలిసి తెలిసి కదా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కొంతమంది కలుస్తారు, ఆఫ్ కోర్స్ అలా పాసిబుల్ ఉండే. అవన్నీ వదిలేసి అటుపక్క నీ మైండ్ సెట్ వెళ్ళలేదు, నీ ఆలోచనలు వెళ్ళలేదు, కేవలం కైలేష్ కేర్ మీద అది అనుకోకుండా. అదే హౌ ఇట్ స్టార్టెడ్ టు ది ఇండస్ట్రీ అనేది. ఐ వాస్ డూయింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్. గ్రాసిమ్ మిస్టర్ ఇండియా ఆ టైంలో ఫేమస్. అవును, గ్లాడ్రాక్స్ ఒకటి గ్రాసిమ్. సో మై వెరీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కజన్ వాజ్ అన్ ఈవెంట్ మేనేజర్, ప్రొఫెషనల్ ఈవెంట్ మేనేజర్. హీ వాజ్ హ్యాండ్లింగ్ దట్ ఈవెంట్ మేనేజ్మెంట్ షో ఫర్ హైదరాబాద్ రీజనల్ రౌండ్ ఆఫ్ దట్ గ్లాడ్రాక్స్ మిస్టర్ ఇండియా. ఓకే, వాళ్ళకి తెలుసు నేను ఇలా ఆలోచిస్తున్నా అని. అరే అన్న ఉన్నాడు కదా, అన్న సంథింగ్ అన్న ఈవెంట్ మేనేజ్ చేసినట్రా. హీ సెడ్ నువ్వు ట్రై చేసి అయిపోతుంది కదా అన్న టైప్లో. సో ఐ జస్ట్ వెంట ఐ అప్లైడ్. ఐ గోట్ షార్ట్ లిస్టెడ్ ఇన్ ద అప్లికేషన్. అన్న నాకు అసలు ఎవరో కూడా తెలియదు, వాళ్ళ కజిన్. తను నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అప్లై చేశాను, అది అయ్యింది. అది అయ్యాక హైదరాబాద్ రీజనల్ రౌండ్స్ గెలిచేసాను నేను. అజరుద్దీన్ అండ్ సంగీత బిజ్లానీ వర్ ద గెస్ వర్ ద జడ్జెస్ ఫర్ దట్ రౌండ్. దాట్ టైంలో గెలిచాను. దెన్ ఇట్ టుక్ మీ టు బాంబే ఫైనల్స్. మంచి చాలా గ్లామరస్ పేరు వచ్చారు నీకు జడ్జెస్ గా. ఆ టైంలో దే వర్ హ్యాపెనింగ్ ద ఇట్ కపుల్. సో వచ్చారు. దెన్ ఐ వెంట్, దెన్ బాంబే, మెట్ పీపుల్, దెన్ ఐ వాజ్ అండర్స్టాండింగ్. అండ్ సిన్స్ ఐ వాజ్ నెవర్ అ ఫిల్మ్ చైల్డ్ ఆర్ అ ఫిల్మ్ వ్యూవర్ యాజ్ మచ్ సచ్, ఆ టైంలో నాకు తెలిసి మీరు అడిగితే ఒకటి ఏమనిపించింది అంటే జాన్ అబ్రహం, డినో మోరియా, దేర్ వాజ్ దిస్ కల్చర్ ఆఫ్ మోడలింగ్. If you remember, I'm talking only Hindi. Yes, and that I remember. Then that become a route for actors if they want to have an acting career. So I thought maybe I should do modeling, but I didn't realize that I will not grow further than this side. I'm an average heighted 5'8" and a 5'9" boy. I thought maybe I'll grow, or I didn't know that. I didn't think much. I thought it didn't matter for my ramp అనుకున్నానేమో. నాకు తెలియదు, అదంతా తెలియనితనం బేసిక్గా చెప్పాలి. In the sense. I thought okay, then అదేంది, అక్కడికి వెళ్ళాను. I was top 3 there and best physique. I won that round. మిక్కీ మెహతా అని ఒక స్పోర్ట్స్ వెరీ సెలబ్రేటెడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఫిజికల్లో బాంబేలో హీఈస్ వెరీ ఫేమస్. సో హీ వాజ్ వన్ ఆఫ్ ద జడ్జెస్ with other things. Kangana Ranaut was one of the judges in the finals. Dia Mirza was the judge in the judges sensational judges. So they were there. Other than with some other socialite Bombay, typical like someone like ఉంటారు కదా కొంతమంది ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా, బట్ హు ఆర్ గ్లామర్ ఓరియంటెడ్ సోషలైట్స్ అలాంటిది ఉండే గ్రూప్. బట్ ఐ రిమెంబర్ దీస్ నేమ్స్ బికాస్ దే ఆర్ వెరీ వెల్ నోన్. సో యా, ఐ వాజ్ టాప్ 3 in that, and then I met few people. Then I thought, why not Bombay? Why should I not go to Bombay? Maybe Bombay. Just those thoughts started creeping in for me. Then Kailash Kher's ఇక్కడ ఒక ఆడిషన్ అవుతుండే, అది ఇచ్చాను. ఐ గాట్ ఫైనలైజ్డ్. రామోజీలో షూట్ ఉండే. ఆ పాట చార్ట్ బస్టర్ ఫర్ 5 years. అది మ్యూజిక్ ఆల్బమ్ కల్చర్ ఆ టైంలో. అవును. సో కైలాష్ ఖేర్ బికేమ్ అ స్టార్ బికాస్ ఆఫ్ దట్. ఆఫ్ కోర్స్ తేరీ దీవాని అనే పెద్ద చార్ట్ బస్టర్. దాంట్లో నేను లేను. అదే ఆల్బమ్లో ఇంకో పాట, అది చార్ట్ బస్టర్. తోబా 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 ఉఫ్ 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 అనే హిందీ పాట. ఇది కూడా అది నీ మీద, నా మీద అది. ఓకే. సో అది ఈ 2 పాటలు ఆ 5 or 4 సాంగ్స్లో ఈ 2 వర్ చార్ట్ బస్టర్స్. దే ర్యాన్ ఫర్ 5-6 years. టాప్ 3, టాప్ 2, టాప్ 1 ఎప్పుడు టాప్ 3లో ఉండే. దెన్ ఐ మెట్ కొంచెంమంది మనుషులను కూడా కలుస్తారు కదా. దెన్ దే ఆల్సో సే యూ షుడ్ కమ్ హియర్, యూ నో యూ హ్యావ్ టు బీ వేర్ యూ వాంట్ టు బికమ్ సంథింగ్ అన్న టైప్లో. అలా ఐ థాట్ ఓకే ఐల్ గో. అప్పటికి 12th అయిపోతుండే. ఇదంతా 11th 12th చదువు, అలా చదువుతూ పాస్ అవుతూ అలా హెల్ప్ చేసుకుంటే కూర్చున్నాను అనమాట నేను. అండ్ దెన్ ఐ గాట్ ఇన్ టు గ్రాడ్యుయేషన్. జస్ట్ పేరుకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పడి ఐ లెఫ్ట్ బాంబే ఇమీడియట్లీ. ఇట్స్ ఆల్ ఇన్ 1 yearలో ఇదంతా డిసిషన్ అయిపోయింది నాకు. మమ్మీ వాళ్ళు షాక్లో ఉండే, అందరు షాక్లో ఉండే, పోయేస్తాడులే అని అనుకున్నారు ఆ టైంలో డెఫినెట్గా వాళ్ళు. దట్స్ వెన్ ఐ స్టార్టెడ్. బట్ దెన్ ఆఫ్టర్ ఐ వెంట్ దేర్. బట్ ఐ ఆల్వేస్ నో టీవీ అనేది నా మైండ్లో. సో దట్స్ వేర్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు వేర్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యాను. టీవీ ఎప్పుడు చేద్దామని అనుకోలేదు. టీవీ నెవర్ ఎగ్జిస్టెడ్ ఇన్ మై మైండ్. ఐ డెంట్ ఈవెన్ నో దర్ సమ్ మీడియం దట్ ఈస్ దాట్ బిగ్
ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేలే. సెన్స్ అనే అనుకున్నాను నేను. అక్కడికి వెళ్ళాక నేను రియలైజింగ్ దిస్ ఇస్ బిఫోర్ వన్ లైక్ రణబీర్ కపూర్ గాట్ లాంచ్డ్ ఇన్ దట్ ఇయర్. సింపుల్గా చెప్పాలంటే సావర్ ఇయర్ లాంచ్ అయింది నేను వెళ్ళిన ఇయర్లో. దెర్ వాజ్ నో 4th or 5th స్టార్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ హిందీ ఇట్ సెల్ఫ్. కాస్టింగ్ సిస్టమ్ స్టార్ట్ కాలేదు, ఏమీ స్టార్ట్ కాలేదు. దో ఐ వాజ్ వెరీ యంగ్. చెప్పాను కదా నాకు షేవింగ్ కూడా ఒక బ్లేడ్ అవసరం లేకుండా ఆ టైం. సో బట్ ఐ వెంట్ దెన్ ఐ రియలైజ్ అసలు ఆడిషన్సే కావు, ఏమీ కావు అక్కడ. ఓన్లీ ఆడిషన్సే, ఫ్రెండ్ రోల్, చిన్న రోల్స్కి, దానికి దీనికి. ఐ సెడ్ ఐ నాట్ డూ దిస్, ఐ డోంట్ వాంట్ డూ దిస్, ఐమ్ నాట్ హియర్ ఫర్ దిస్. ఐ వాజ్ ట్రైనింగ్. ఇంకొకటి హిందీ, సో ఐ వాజ్ స్కిల్ డెవలప్మెంట్, మార్షల్ ఆర్ట్స్, లేకుంటే అది ఇది అలా నాకున్న స్తోమతలో. అండ్ వాట్ ఐ డిడ్ వాజ్ ఐ ఆస్క్డ్ మై డాడ్, బికాస్ ఫైనాన్షియల్గా అన్నారు కదా. ఐ రిమెంబర్ వన్ థింగ్, అఫ్ కోర్స్ వీ డెంట్ హ్యావ్, ఐ డోంట్ నో వై ఫెల్ దాట్, అంతేం లేకుండే. ప్రతి ఇంజనీరింగ్ చేపిద్దామా, ఐటీ చేపిద్దామన్న పేరెంట్స్ కొంచెం డబ్బులు కూడా పెడతారు, వీడికి సీట్ రాకపోతే డబ్బులు కట్టవలసి వస్తుంది అనేది కూడా పెడతారు కదా, డొనేషన్ కోసం. ఆ టైంలో నా జనరేషన్కి 1,00,000, 2 లక్షలు ఇస్ అ గుడ్ ఇనఫ్ అమౌంట్, గ్రేట్ అమౌంట్, బిగ్ అమౌంట్. సో పెట్టాడు. నేను నన్ను ఇలా చేస్తున్నావు అదని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి చెప్పారు. నేను వెళ్ళాను కానీ కూడా బట్ ఐ నీడెడ్ మనీ. సో ఒక పాయింట్ తర్వాత అన్న మీరు ఎలా కూడబెట్టారు కదా దాని గురించి, నేను అది చేయట్లేదు, మీరు ఇవ్వగలితే ఇవ్వండి, దీనికి ఐ విల్ యూజ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే, ఐ విల్ ట్రైన్ మై సెల్ఫ్. ఐ అండర్స్టూడ్ నేను ఏమేమి చేయాలి అక్కడికి వెళ్ళాక కొన్ని రోజులకి. అఫ్ కోర్స్ లిటిల్ బిట్ ఆఫ్ హియర్ అండ్ దేర్ కొన్ని అలా అయ్యాక హీ గేవ్ ఇట్ హిస్, ఐ పుట్ ఇట్ ఆన్ సమ్ గ్రూమింగ్. దాంట్లో ఒక అతను ఉండే, ఐ మెట్ సమ్మన్ ఆల్రెడీ. అప్పటివరకు నా మైండ్లో ఎవరి దగ్గరికి ఏం చేయాలని నాకు తెలిసిన. పూణేకి వెళ్ళాను, ఐ ట్రైన్ మై సెల్ఫ్, ఐ యూస్డ్ దట్ మనీ. అఫ్ కోర్స్ కామన్గా మనుషులతో నుండి షేరింగ్ చేస్తూ అలా ఉండి. దెన్ ఆఫ్టర్ దాట్ ఐ వెంట్ టు బాంబే. ఫస్ట్ ఆడిషన్ ఐ క్రాక్డ్ ద ఆడిషన్ ఇన్ television show for one of the biggest television productions called Cinevestas. Cinevestas he's a very famous director. Famous అంటే డీసెంట్లీ ఫేమస్. సిద్ధార్థ్ అని చెప్పి హిచ్కి అని ఒక సినిమా, రాణి ముఖర్జీది. దిస్ ఈజ్ ఆల్ దట్ ఫ్యామిలీ ఆఫ్ కపూర్ ఫ్యామిలీస్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు. డింపుల్ కపాడి అది ఒక ఫిల్మ్ ఉంటుంది. వెన్ షీఈస్ వెరీ, హిస్ ఫాదర్ ఇస్ మిస్టర్ రాజ్ కపూర్, పృథ్వీరాజ్ కపూర్స్ ఫస్ట్ కజిన్ ఫ్యామిలీస్. ఇదంతా వాళ్ళ ఒక ఎక్స్టెండెడ్ ప్రొడక్షన్ ఉంటుంది వాళ్ళది. తను హీస్ కరణ్ జోహార్స్ అసిస్టెంట్ అనమాట అప్పుడు. బట్ హీ హాజ్ హిస్ ఓన్ ఫ్యామిలీ ప్రొడక్షన్ హౌస్. వాళ్ళు టీవీలో దే బిగ్. ఆ పాత 80s, 90s నుంచి ద టెలివిజన్ బిగ్, జునూన్ అని అవన్నీ ప్రొడక్షన్ హౌస్, ఆ ప్రొడక్షన్ హౌస్ అనమాట. ఇంకా ఉన్నాయి, నేను చాలా నేను పేర్లు మర్చిపోతున్నా. వెరీ బిగ్ సెలబ్రేటెడ్ షోస్ ఆ టైంలో. గుల్ఫామ్ సంథింగ్ ఇలాంటివి ఏదో షోస్ ఉన్నాయి ఆ టైంలో. ఐ క్రాక్డ్ ఇట్. జెర్సీ నంబర్ 10 అని. ద ఐరనీ ఇస్ ఇట్స్ అబౌట్ అ స్ట్రగ్లింగ్ క్రికెటర్ which I left behind. The show is called Jersey Number 10. It's about two brothers, half brothers. It's a remake of a very big TV show of America called One Tree Hill. సో దాన్ని మన ఇండియనైజ్డ్ వర్షన్ చేశారు. వన్ ట్రీ హిల్. ఆ టైంలో వెబ్ ఇదంతా కాకముందు ఒక టీవీ లాంగ్ సిరీస్లో ఫేమస్ అయిన షో అది. దాంది అది. ఇట్స్ అబౌట్ 2 half brothers. దే డోంట్ నో దే ఆర్ బ్రదర్స్, బట్ ఇట్స్ అన్ అకాడమీ ఓన్డ్ బై హిజ్ ఓన్ ఫాదర్. ఈజ్ అన్ ఇల్లిజిటిమేట్ చైల్డ్. అలాంటిది షో ఉంటుంది. ఇట్స్ అ జర్నీ అబౌట్ దిస్ థింగ్. దాంట్లో ఉల్కా ఇప్పుడు ఉంది కదా, ఐ వర్క్ విత్ అవర్ ఫాదర్ దేర్, మై ఫస్ట్ వర్క్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.